అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సోషల్ మీడియాలో యాక్టివ్నెస్ తో ప్రధాని నరేంద్ర మోదీ సెన్సేషన్ క్రియేట్ చేశారు. నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ తాజాగా కొత్త ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుండి రూట్ మార్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా నరేంద్ర మోదీ వరుసగా రీల్స్ షేర్ చేస్తున్నారు. పేపర్ లీక్ ఆందోళనపై ఇన్స్టా వేదికగా జెన్జీతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు 5 వీడియోలను పోస్ట్ చేశారు. 2014లోనే ఇన్స్టా ఖాతాను ప్రారంభించిన నరేంద్ర మోదీ అడపాదడపా వీడియోలు, ఫోటోలను మాత్రమే పోస్ట్ చేసేవారు. ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ వేదికగా నరేంద్ర మోదీ స్వయంగా మాట్లాడటంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. కాలానుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ మారిపోయారా? జెన్జీకి దగ్గరయ్యేందుకు రీల్స్ చేస్తున్నారా? అసలు ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం ఏంటి? జీ తెలుగు న్యూస్ ఫోకస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షల పేపర్ లీక్ ఆందోళనలు, జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన సెల్ఫీ రీల్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు, వివాదానికి దారితీస్తాయి. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా జెన్సీ ఆడియన్స్ ను నేరుగా చేరుకునేందుకు ఆయన క్లోజప్ వర్టికల్ వీడియోలను షేర్ చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన రీల్స్ కు అమాంతంగా వ్యూవర్షిప్ పెరిగింది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో యువతకు భరోసా ఇచ్చే విధంగా వీడియోలను విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి తరచూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలను పోస్టు చేయడం రాజకీయ పక్షాలు విమర్శించాయి. ప్రధాని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నేరుగా యువతతో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో విపక్షాల విమర్శలు హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు విమర్శించారు. ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన రీల్స్కు దేశవ్యాప్తంగా యువత ఆదరణ చురగొనడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వీడియో సందేశాలకు యువత చూపిస్తున్న ఆదరణకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు మిత్రులారా అనే మాటలతో ప్రారంభమయ్యే ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పరీక్షా పత్రాల లీకేజీపై పెరుగుతున్న జాతీయ ఆందోళనను ప్రస్తావిస్తూ విద్యార్థి వర్గానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి అర్ధరాత్రి పూట అరుదైన సెల్ఫీ వీడియో తాజా సందేశం వచ్చింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు, తీవ్రమైన రాజకీయ ఒత్తిడికి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్జీతో నేరుగా సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యారు. పరీక్షల్లో జరిగే అవకతవకలను ప్రభుత్వం ఒక చిన్న విషయంగా కాకుండా తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా పరిగణిస్తుందని అర్థమయ్యే విధంగా వివరించారు. డిజిటల్ మీడియాలో ఇదొక సెన్సేషన్గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షేర్ చేసిన వీడియోలకు విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో రాత్రికి రాత్రే కొత్త ఫాలోవర్స్ కోట్లల్లో పెరిగిపోయారు. నిరసనల సమయంలో కొందరు యువకులు తనను, తన తల్లిని దూషించారని, అయితే ఆ యువతను తాను క్షమిస్తున్నానని ప్రధాని మరో రీల్లో పేర్కొనడం పెద్ద చర్చగా మారింది. ఆ తర్వాత ఆ వీడియోలో మాట్లాడిన ఒక యువతి బహిరంగంగా క్షమాపణ చెప్పడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్లు సంపాదించుకోవడానికి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అసంబద్ధమైన వీడియోలు చేయడం మానేయాలని కాంగ్రెస్ నాయకురాలు వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియోలు యువతకు అర్థమయ్యే విధంగా ఉన్నాయని కొందరు అభినందిస్తుంటే, మరికొందరు ప్రధాని బాధ్యతలను మరిచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్న వీడియోలతో యువతను మంచి చేసుకుంటున్నారనే భావన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది. 2029లో జరిగే ఎన్నికల నాటికి ఓటు హక్కు పొందే విద్యార్థులు విజయ అవకాశాలను ప్రభావితం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరును స్వయంగా ప్రధానమంత్రి వివరిస్తే యువతకు వాస్తవాలు తెలుస్తాయని, ఆ ఎన్నికల నాటికి నరేంద్ర మోదీ పట్ల యువతకు మద్దతు లభిస్తుందనే భావనతో రీల్స్ ద్వారా యువతతో కనెక్ట్ అవుతున్నారని సమాచారం. చదువుకునే విద్యార్థులు రాజకీయాల పట్ల అవగాహనతో ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారోనని దేశమంతటా ఆసక్తిగా చర్చ సాగుతోంది. విషయం పరిజ్ఞానం పెంపొందించుకునే యువత వాస్తవాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో విజయ అవకాశాలను శాసిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియోను మెటా ప్లాట్ఫామ్ తాత్కాలికంగా తొలగించడం పైన పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఐటీ చట్టం కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. జూలై 23న నీట్ యూజీ పేపర్ లీక్ అంశం, యువత ఆందోళనలపైన ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో జూలై 28న ఫేస్బుక్ పేజీ నుంచి అదృశ్యమైంది. భారత్లో లీగల్ రిక్వెస్ట్ కారణంగా నిలిపివేస్తున్నట్లు చూపించింది. దీనిని తీవ్ర తప్పిదంగా పరిగణించిన పార్లమెంటరీ స్థాయి సంఘం మెటాకు 3 రోజులు గడువిచ్చింది. ఫేస్బుక్ వీడియో తొలగింపుపైన మెటా అధినేత జూకర్బర్గ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియోలు సెన్సేషన్ కు దారితీస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో యువత బాగా ఆదరించడంతో విపక్షాలు తప్పుపట్టాయి. విపక్షాల విమర్శలతో మోదీ వీడియోలను పోస్ట్ చేయకుండా మానేస్తారా, యువతకు మరింత దగ్గరే బాధ్యతాయుత పాత్ర పోషిస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.